అది పేరుకే పెద్ద ఆసుపత్రి కానీ అందులో పరీక్షలు ఉండవు, మందులు ఉండవు, ఏ పరికరము సరిగ్గా పనిచేయదు, సరిపడా వైద్యులు కూడా ఉండరు, ఉన్నవారు ఎప్పుడొస్తారో తెలియదు, సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. దీంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షి అవుతుంది. అభివృద్ధి పేరిట ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అవి ఏమవుతున్నాయో, ఎటు వెళ్తున్నాయో కూడా తెలియదు. దీనిపై అధికారులు, పాలకులు ఎన్ని సమీక్షలు జరిపినా ఫలితం శూన్యమే అవుతుంది. ఇంతకీ ఎంజీఎం హాస్పిటల్ కి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? ఎవరు దీనికి బాధ్యులు? వరంగల్ ఎంజీఎం పై రాజ్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణలోనే మెరుగైన వైద్య సేవలు అందించిన సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్. ఇటు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్తో పాటు ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా నిత్యం వేలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించిన ఎంజీఎం హాస్పిటల్ ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడలో సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఎంజీఎంలో ప్రస్తుత పరిస్థితులపై రాజ్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్నచందంగా ఉంది ఎంజీఎం. పేరుకే ఉత్తర తెలంగాణలో పెద్ద ఆసుపత్రి, కానీ లోపలంతా డొలతనమే. పేరు గొప్ప, ఊరి దుబ్బలా తయారైంది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి ఈ పెద్ద ఆసుపత్రిని సమస్యల జబ్బు వెంటాడుతున్నది. పేదల ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పేదలు వైద్యం కోసం ఎంజీఎం హాస్పిటల్కు రావాలంటేనే జంకుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య సేవలు రోజురోజుకు మృగ్యమైపోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భరోసాతో వస్తున్న రోగులకు ఇక్కడ సరైన వైద్యం అందక విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు సమీపంలోని మరో 3 జిల్లాల రోగులకు పెద్ద దిక్కైన ఈ ఆసుపత్రి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. 1000 పడకల ఆసుపత్రి అయినా ఆ మేరకు సదుపాయాలు లేవు. ఆసుపత్రిలోని ఏ ఒక్క విభాగం కూడా సరిగా లేదు. సరిపడే డాక్టర్లు, వైద్య సిబ్బంది లేరు. అధునాతన వైద్య పరికరాలు లేకపోగా ఉన్నవాటి నిర్వహణ సరిగా లేక అవి పాడైపోతున్నాయి. కోట్లు విలువ చేసే పరికరాలు మూలన పడి తుప్పు పడుతున్నాయి. ఆసుపత్రిలో ఏదైనా వైద్య పరికరం పాడైపోతే ఇక అంతే, దానిని బాగు చేసే పరిస్థితే లేదు. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబులను ఆశ్రయించాల్సి వస్తుంది. అత్యంత పరిస్థితిలో బయట రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రిగా పేరు ఉంది. కానీ ఈ ఆసుపత్రికే వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితి ఎదురైంది. సమస్యలకు నిలయంగా వరంగల్ ఎంజీఎం మారింది. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు. వారికి మందులు కావాలంటే సగం ఇక్కడిస్తారు, సగం బయట తీసుకోమని చెబుతారని ఆరోపణలున్నాయి. ఒక డాక్టర్ ఉంటే మరొక డాక్టర్ ఉండటం లేదని రోగులు మండిపడుతున్నారు. అసలే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. డెంగ్యూ, మలేరియా, వాంతులు, విరోచనాలు వంటివి పేదలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న ఆరోగ్యానికి సైతం వైద్యం అందించడానికి వైద్యులు, నర్సులు, మెడిసిన్స్ కొరత ఉంది. ఇది కాక ఆసుపత్రి పరిసరాల పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి నిరుపేద రోగులు నిత్యం వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రిలో వస్తుంటారు. అయితే ఆసుపత్రిలో సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుల పెట్టెను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయవచ్చని అధికారులు ఈ పెట్టెను ఏర్పాటు చేశారు. పేరుకే అది ఫిర్యాదుల పెట్టె, కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఎంజీఎం సేవల మాట దేవుడెరు, కానీ కనీసం సమస్యలను కూడా పట్టించుకోకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫిర్యాదులు, సలహాలు, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానా ఈరోజు దీనస్థితిలో, ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ కానీ, మందుల వ్యవస్థ కానీ ఏది కూడా రోగులకు సరైన విధంగా అందలేకపోతా ఉన్న దాని మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక నిధులు కేటాయించినా ఇక్కడ పర్యవేక్షణ చేసే సూపరింటెండెంట్ కానీ, ఆర్ఎంఓ గారు కానీ విధులు కనుక సక్రమంగా నిర్వర్తించేది ఉంటే ఇక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు పేదలకు అందుతాయి. సుమారుగా 1000 నుంచి 1500 మంది ఇన్పేషెంట్లు ఇక్కడ జాయిన్ అవుతా ఉన్నారు. 1000 నుంచి 2000, 3000 మందికి ఈడ వాళ్ళు ఓపీ చిట్టీలు ఇచ్చి చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైద్యము మెరుగైన వైద్యం అందుతుంది అని చెప్పి పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ నుంచి, అదేవిధంగా పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి, వేరే మహారాష్ట్ర నుంచి కూడా ఈ యొక్క మెరుగైన వైద్యం కోసం ప్రజలు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యము, ఈ యొక్క కాంట్రాక్టు ఏదైతే శానిటేషన్ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క హాస్పిటల్కు చెడ్డ పేరు వస్తూ ఉన్నది. వరంగల్లోని డయాగ్నోస్టిక్ సెంటర్ చాలా వరకు పనిచేయడం లేదు.
ఎంజీఎం దవాఖానాలో ఈసీజీ విభాగంలో తగిన సంఖ్యలో మహిళా సిబ్బంది లేకపోవడం వల్ల మహిళా రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మహిళలకు ఈసీజీలను నిర్వహించడానికి పురుష సాంకేతిక నిపుణులే దిక్కవుతున్నారు. టెక్నీషియన్ల కొరతతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి ఉందని రోగులంటున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలోని కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసే పరికరాలు పనిచేయకపోవడంతో వైద్యులు రోగులను పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబులకు రిఫర్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. ఎంజీఎం ఆసుపత్రికి వైద్యం, పరికరాల మరమ్మతులకు కేటాయించిన బడ్జెట్ రోగుల అవసరాలకే సరిపోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అత్యంత పేదలు ఉండేటువంటి ఈ జిల్లాల్లో మరి ఎంజీఎం దవాఖానా గతంలో చాలా మంది పేద రోగులకు వైద్యం చేసేది. గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం ప్రభాకరాచారి అని చెప్పి గుండె వైద్య నిపుణులు కూడా ఉండేవారు. కానీ వారు పోయిన తర్వాత ఆ పోస్టు ఫిలప్ చేయడం లేదు. అనేకమైనటువంటి సగానికి పైగా ఉన్నటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నప్పటికీ ఏ ఒక్క పేషెంట్ను కూడా పట్టించుకునే పాపన ఈ వైద్యులు చర్యలు తీసుకోవడం లేదు. అందరు ఎక్స్పర్ట్సే, అందరు కూడా ప్రైవేట్ వైద్యం చేయించుకున్నారు. కానీ ఈ ఎక్స్పర్ట్స్ వైద్యులు చేస్తున్న వైద్యం ఎంజీఎంలో సక్సెస్ కావడం లేదు. మరి రోగులను ప్రాతిపదికన వైద్యం చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడులు, ఎవరైనా ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నో లేకపోతే ఇంకెవరైనా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తున్నో తప్ప పేద రోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతుంది. ఇప్పటికైనా ఎంజీఎం ఆసుపత్రిని పాలకులు పట్టించుకుని బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేదల రోగం తీర్చి ఎంజీఎంను బాగు చేసి పేదలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. జనరల్ వార్డ్ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేట్ వైద్యశాలలను తలదన్నేలాగా ఎంజీఎం హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకొని ప్రజలకు అత్యవసర వైద్య సేవలలో ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచింది ఈ ఎంజీఎం హాస్పిటల్. ప్రస్తుతం ఇటు అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి, ఇటు ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యల వలయంలో చిక్కుకొని ఇటు సేవలు, అత్యవసర వైద్య సేవలు అందించడంతో నీరు గారిపోతుంది. ప్రభుత్వం ఇకనైనా ఈ ఎంజీఎం హాస్పిటల్ పైన ప్రత్యేక దృష్టి సారించి ఉత్తర తెలంగాణలోనే మెరుగైన వైద్య సేవలు అందించిన ఈ యొక్క ఎంజీఎం హాస్పిటల్కి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు, సామాన్యులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.